తల్లి గోవు పిల్ల దూడకి నీతులు చెబుతుంది ఖచ్చితంగా. అమ్మ నేను మళ్ళీ నీకు కనిపిస్తానో లేదో అని దానికి తెలుసు, దీనికి తెలియదు. అందుకని దూడకి నీతులు చెబుతుంది ఏమిటంటే ఒంటి చెరింపకు పొలముల ఇంటికి కడు పొద్దుగలుగనే తెంచుసురా వెంటబడి పొడుచు గోవుల జంట జనకు కయ్యబడకు సందడి జగుచో. ఈ మాట విన్నా వినకపోయినా మాటి మాటికి పిల్లలకి చెబుతూనే ఉండాలి. ఎదుగుతున్న పిల్లలకి అది తల్లిదండ్రుల బాధ్యత. ఒకసారి వినడు, రెండోసారి విసుక్కుంటాడు, మూడోసారి ఆలోచిస్తాడు, నాలుగోసారి దారికి వస్తాడమ్మా. ఖచ్చితంగా అందులో తేడా ఉంది. ఎందుకంటే అప్పటికి కొన్ని అనుభవాలు ఎదురవుతాయి. నాన్నగారు చెప్పినప్పుడు వినకపోవడం వల్లే కదా ఇలా జరిగింది, ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే ఎలాగా అని దారికి వస్తాడు. 25 ఏళ్ల పాటు దారికి రాని పిల్లాడు కూడా పెళ్ళైన తర్వాత దారికి వస్తారమ్మా. ఎందుకంటే వాడికో పిల్ల బయలుదేరింది చాలు. అదే రహస్యం జీవితంలో. వాడికో పిల్లాడో బయలుదేరారు, వాళ్ళకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తున్నాయి. వాళ్ళు అంతవరకు బాగానే ఉంటారు. అక్కడి నుంచి నెమ్మది నేను విన్నాం అన్న మొదలెడతారు. అప్పుడు తెలుస్తారు తల్లి తండ్రి మాతృదేవో భవ పితృదేవో భవ మొదలెడతారు. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మని నాన్నే పొగడమే పని. ఎందుకంటే పిల్లలు ఎదురవుతున్నారు ఇక్కడ, వాళ్ళు ఒట్టిగానే ఎత్తున్నారు. ఇక్కడ 50 ఏళ్ళు దాటిన ఏ మొగండైనా మీరు గమనించండి, వాళ్ళ అమ్మని నాన్నే పొగుడుతాడు. అప్పటికే బయటికి వెళ్ళిపోయారు, ఇంకా సేవ చేయకల్లా వెళ్ళిపోయారుగా. వీడికి 50 అంటే వాళ్ళకి 70 80 దాటిపోయారు. సర్వీస్ బాధ్యత లేదు. పిల్లల దగ్గర పిల్లలు ఉన్నారు అక్కడ. ఎందుకని మా నాన్నే బతుకుండగా ఎలా చూసాడో తెలియదు వాళ్ళని. ఎందుకని ఇవి ఇందులో 2 ప్రయోజనాలు. ఒకటి భార్యకు పాఠం ఎక్కడ నువ్వు సరిగ్గా చేయని చెప్పడం. రెండోది పిల్లలకి మీరు నా పట్ల అంత గౌరవంగా ఉండాలి. ఈయన గారు ఉన్నాడో లేదో వెళ్ళిపోయిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు అది ముందే గ్రహించుకుని ఏ కొడుకు ఏ కూతురు అయితే తల్లిదండ్రుల మాటలు పిల్లల దగ్గర చెప్పి వాళ్ళని సక్రమంగా పెంచుతారో అప్పుడు విలువ వాళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి బయటకు ఎడుతుంటే చెప్పాల్సింది ఏమిటంటే ఒంటి చెరింపకు పొలములు ఆవు దూడకి చెప్పింది, మనుషులు చెప్పకపోతే ఎలాగండి? ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఒంటరిగా తెరకో. రాత్రి ఇంటికి పొద్దుగలుగా నేను తెంచురా. ఇగో పొద్దుకోకుండా 8 కాకుండా ఇంటికి వచ్చి అబ్బాయి అని చెప్పాలి. అమ్మాయికి అయితే ఇంకో గంట ముందే రావాలని చెప్పాలి. నేను మహిళా మండలి వాళ్ళు గొడవ చేస్తే నేనేం చేయలేదు, ఆ గంట మినహాయింపు ఉంటుంది. మనం మాట్లాడేది సత్యం, చెప్పేది ధర్మం. అనుసరించిన వాళ్ళు అదృష్టవంతులు, అనుసరించకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది, నాకు అనవసరం. ఖచ్చితంగా చెప్పాలి. ఇంటికి కూడా పొద్దుగలుగా నేను తెంచురా. 8 కాకుండా వచ్చి వాడి కోసం అన్నం తినడం మానేసి చూస్తూ కూర్చోవాలి తల్లిదండ్రి. తల్లే కాదని తండ్రి కూడా. మీ నాన్నగారు వచ్చారు కానీ అన్నం తినలేదు, నీతో పాటు తింటానంటున్నారు. అది 2 సార్లు అంటే 3వ సారి బుద్ధి వస్తుందమ్మా. అంత తండ్రి అంత సంపాదిస్తున్నాడు, అంత పేరుంది, నా కోసం అన్నం తినడం మానేసి కూర్చున్నాడు ఎక్కడ అని వాళ్ళు మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఈ ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ఒంటి చెరింపకు పొలముల రోడ్లలో ఇష్టం వచ్చినట్టు తిరగదు. ఏ నగరంలో ఏమైందండి ఇవాళ 11 దాటితే పరిస్థితులు ఎలా ఉంటాయండి? మరి అటువంటిప్పుడు మన పిల్లలు బయట తిరిగితే ఏమవుతారండి? చెడిపోక. అందుకే ఈ మాట ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కావ్యాల్లో చెప్పడం ఏంటి, ఇప్పుడు వర్తించడం ఏంటండి? సాహిత్యం శాశ్వతం, సర్వేశ్వరుడు శాశ్వతం, సాహిత్యం శాశ్వతం. అది ఎప్పుడు వర్తిస్తుంది? ఒంటరిగా తెరక ఊరికి. ఎందుకని ఎవరో కొట్టుకుంటారు, ఏదో గొడవ అవుతుంది, మనం అక్కడ ఊరికే ఉంటాడు. ఇప్పుడు ఊరికే ఉండగా ఫోటో తీస్తాడు, దాన్ని ఫేస్బుక్లో పెట్టాలి కదా. అంటే వీడు బుక్ చేస్తారు, పోలీసుల ముందు వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు పారిపోతారు. ఎందుకంటే వాళ్ళకి నాయకుడు రికమెండేషన్ చేశారు, మన వాడికి ఎవరు చేయరా, వీడిని మూసేస్తారు. నువ్వు ఎందుకున్నావు అక్కడ, నీకేం పని అంటాడు. అంతే. వీడు అక్కడ బెదిరిపోయేదో మాట్లాడతాడు, ఫోన్ సహా మొత్తం లాగేస్తారు. ఇక్కడ అది చెప్పాలి. 8 కాకుండా ఇంటికి వచ్చి ఆడపిల్ల అయితే 1 గంట ముందు వచ్చి ఏమో బాగులేదు పరిస్థితులు, నేను చూస్తూ ఉంటాను మీకోసం. లేదు తప్పనిసరి పంపవలసి వచ్చింది, చూస్తూ కూర్చో. వెంటనే గంటకు ఫోన్, 10 నిమిషాలకు ఫోన్ కొట్టే వచ్చామని చెప్పు. వెంటపడి పొడుచు గోవుల జంట జనకు. కొన్ని గోవులు ఎలా ఉంటాయంటే దూడకు చెబుతుంది. కొన్ని గోవులు కావాలనే పొడుచుకుంటూ ఉంటాయేమో, కొమ్ములతో పొడుచుకుంటూ ఉంటాయి. అటువంటి చోట్ల ఉండకే సరిగ్గా మీరు రోడ్ల మీద చూడండి. కొందరు కుట్టుకోవడమే పని కొనాలకి. ఏం దెబ్బలాట ఎలా వస్తుందని చూస్తారు. అంటే దాని గురించి అక్కడ ఏదో టాపిక్ మొదలు పెడతారు, దాని గురించి కొట్టుకుంటా. ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, దాని గురించి ఇక్కడ దెబ్బలాట మొదలెడతారు. ఇక్కడ నీకు ఏం సంబంధం దాంతో? ఆ దెబ్బలాట్లో వీళ్ళుంటే వెంటబడి పొడుచు గోవుల జంట జరిగింది. గోవుల కోసం చెప్పారు, మనుషుల కోసం చెప్పారు. దెబ్బలాడుకుంటూ ఉంటారు రోడ్ల మీద, ఖాళీగా ఉండి కుర్రాళ్ళు పని ఉండదు, వాళ్ళతో పడి తిరగనైనా. క్రయ్యపడకు సందడి ఎగుచో. ఎక్కడైనా కొంత ఎక్కువ మంది జనం చేరారనుకో, అందులో నువ్వు జారక. ఎందుకంటే తోపులాటలు, తొక్కిసలాటలు జరుగుతాయి. తొక్కిసలాటల్లో మరణించిన వాళ్ళు ఎంతమంది లేరండి?